బాలేష్ డిగ్రీ వరకు చదువుకొని ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. చిన్ను లేచావా అమ్మా? అమ్మా వస్తున్నా అమ్మా. చిన్ను త్వరగా చిన్ను రెడీవా? జడేనా రే ఎవరా అమ్మ వస్తుంది? అమ్మ టిఫిన్ రెడీనా? రెడీనా? నా టిఫిన్ చేసి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి. సరేనన్నా. చిన్ను డాడీని పిలు. ఏమండి మీకు విషయం చెప్పాలండి. మన పిల్లలు పెద్ద అవుతున్నారు. చిన్ను ఏమో పెళ్లిడికి వచ్చింది, వాడికి ఏమో ఉద్యోగం లేదండి. ఇల్లు ఎలా గడుస్తుందో అర్థమైతే లేదండి. ఏం చేయమంటావు? నేను చేసేదే చిన్న ఉద్యోగం, అది కూడా నెలవారీ ఖర్చులకే అయిపోతుంది. ఎలాగైనా మన బాబు ఉద్యోగం చేస్తే మనం ఇల్లు పైకెక్కగలదని కోరుకుంటున్నాను. నేను కూడా మా అబ్బాయికి జాబ్ వస్తుందండి. సరే వదినా వదినా ఉన్నావా? వదినా ఉన్నా వదినా. ఏం చేస్తున్నారు వదినా? ఏం లేదు వదినా, ఇప్పుడే పనంతా అయిపోయింది, కూర్చున్నా వదినా. అబ్బాయికి జాబ్ వచ్చిందా? రాలేదు వదినా, మొన్న హాఫ్ మార్క్ తో గ్రూప్ 1 మార్క్స్. ఎప్పుడు వచ్చినా ఎట్లనే చెప్తాను, మా అబ్బాయి జాబ్ చేసిన గోల్చైన్ కూడా వేయించిండు. అవునా వదినా? వస్తుంది వదినా, మా అబ్బాయి మీద నాకు నమ్మకం. బాలేష్ తన ఫ్రెండ్ సంకీర్తనతో లైబ్రరీలో చదువుతుండగా ఫోన్ వస్తుంది కదా, లిఫ్ట్ చేయు. లేదు, తర్వాత బ్రేక్ లో మాట్లాడతాలే. అర్జెంట్ కాల్ కావచ్చు, ఒకసారి లిఫ్ట్ చేయు. సరే సరే. హలో హలో హలో, ఎవరు ఎవరు? బాలేష్ నేను ప్రియాని. ప్రియానా? ఎవరు? మీరు చదివే దగ్గర నేను కూడా చదువుతున్నాను. నేను ఎవరు మీకు తెలియదా? లేదే, తెలియదు. ఈసారి మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది. మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారు. థ్యాంక్ యూ. సరే, నేను మళ్ళీ చేస్తాను. నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నీకు ఖచ్చితంగా జాబ్ కూడా. ఎందుకంటే బ్లష్ అవుతున్నావు? ఏం లేదు, నేను ఒకటి అడుగుతా, చెప్పు. అడుగు. నాకు జాబ్ వస్తుందంటావా? చదివితే వస్తుంది. తినేమో ఇలాంటివి, తను అలా అంది. ఒక్కసారి ప్రియారాగతో బాలేష్ జీవితం ఒక మలుపు తిరిగింది. ఎప్పుడు బుక్స్ లైబ్రరీ తిరిగే బాలేష్ అన్ని మర్చి ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు. అలా ఫోన్ మాట్లాడే సమయంలో వాళ్ళ పక్కింటి నైబర్ చూసి వాళ్ళ అమ్మకి కంప్లైంట్ ఇస్తారు. వదినా వదినా ఉన్నావా? ఉన్నా వదినా, చెప్పండి. మొన్న ఇంటికి వచ్చినప్పుడు మీ కొడుకు జాబ్ వస్తుంది అన్నారు. జాబ్ లేదు, ఏం లేదు, మొత్తం ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. మా అబ్బాయి? మీ అబ్బాయి. మరి మా అబ్బాయి ఫోన్ మాట్లాడే చదువుకుంటాడు వాడు. ప్రతిసారి ఏదో చెప్తుండు. లేదు వదినా, మా అబ్బాయి మీద నాకు మీరు చేసి మీ అబ్బాయికి జాబ్ వచ్చినట్టే మేము చూసినట్టే. చిన్ను లేచావా అమ్మా? అమ్మా వస్తున్నా అమ్మా. సరేనా? చిన్ను వచ్చావా? అమ్మా నైట్ మొత్తం అన్న అసలు నిద్రపోలేదమ్మా. అవునా? ఏం చేస్తున్నా అన్న? చదువుకో. లేదమ్మా చదువుకోలేదమ్మా. నైట్ మొత్తం ఏదో ఆలోచిస్తూ ఉన్నాడమ్మా అన్న. అవునా? నేను అన్నయ్యని పిలుస్తావు. అరే నాన్న, అరే నాన్న. అరే అమ్మ వస్తుంది, పోరా. ఏమైనా అలా ఉన్నావు? సరే టిఫిన్ చేసి ఇన్స్టిట్యూట్కి వెళ్ళు. అరే నాన్న, ఏంటి నాన్న? చిందు నాన్న ఏమో అమ్మా నాకు తెలీదమ్మా, కానీ నైట్ మొత్తం అన్న నిద్రపోలేదమ్మా. అవునా? ఆపు. సరే చిన్ను, నువ్వు కాలేజ్కి వెళ్ళు, నేను వాడి సంగతి మళ్ళీ చెప్తాను. సరే అమ్మా. ఆఫీస్కి వెళ్తుంది. ఆ రోజు రాత్రి చిన్ను, చిన్ను రా, అన్నం తిందాం. వస్తున్నా అమ్మా. అన్నయ్య చిన్ను? అన్న రూమ్ లో ఉన్నాడమ్మా. ఆగు, పిలుస్తా అన్నయ్యని. అరే నాన్న, అరే నాన్న. ఏం నాన్న పిలిచినా పలుకవు? ఏం లేదమ్మా. తినండి చిన్ను, తిన్నా అన్నా తినన్నా. నానా అన్న అన్నం తింటలే. తినరా, కొంచెం తిన్నా. ఏమైందా అన్నయ్య
చెల్లి ఇట్లా భయపడుతున్నా చెప్పురా ఏమైనా ఉంటే. అమ్మ నాన్న చెల్లి మీ మధ్యలో ఒక విషయం దాచాను. ఏంటన్న విషయం చెప్పు నాన్న. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. చెప్పు నాన్న, నాకు కాకపోతే ఎవరు చెప్తావు? అది ఇంట్లోనే చదువుకున్నప్పుడు ప్రియా అని ఒక అమ్మాయితో ఎన్ని రోజులు పరిచయంలో ఉన్నానమ్మా. తర్వాత ఏమైంది చెప్పు అన్న. సడన్ గా తన పెళ్లి అది ఇదని పెడితే వెళ్ళిపోయిందమ్మా. ఏంటన్నా నువ్వు ఇలా చేసావు? నేను నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా తెలుసా నాన్న. నీకు ఉద్యోగం సాధించి నువ్వు మమ్మీ ఉద్యోగం వచ్చిందని చెప్తే వినాలని ఉంది నాన్న. ఈ నా చివరి కోరిక తీర్చిన. సరే అమ్మా. నెక్స్ట్ డే మార్నింగ్ సరే మన లైబ్రరీ వెళ్తాం. సరే నాన్న. చిన్ను సరే అమ్మ, నేను కూడా కాలేజ్కి వెళ్ళొస్తా. సరే చిన్ను, కాలేజ్కి వెళ్ళు. అయ్యో అమ్మ, నువ్వు సిక్ అయినట్టున్నావు అమ్మా. ఈరోజు ఉంటా అమ్మా. చిన్ను నేను బాగానే ఉన్నా చిన్ను, కాలేజ్కి వెళ్ళు. నాన్న అమ్మని ఈరోజు హాస్పిటల్లో చూపించు. టాబ్లెట్ తీసుకోలేవా? వేసుకున్నానండి. సరే సరే రేపు పొద్దున తీసుకెళ్దాం టాబ్లెట్. సరే అమ్మ, జాగ్రత్త అమ్మ. సరే చిన్ను. సరే అమ్మ, బాయ్ అమ్మ, జాగ్రత్త. ఏంటి ఉన్నట్టుండి గుండెలో నొప్పి వస్తుంది. అమ్మా అమ్మా, నేను ఈరోజు కాలేజ్ నుంచి నీకోసం తొందర వచ్చా అమ్మా. అమ్మా అమ్మా అమ్మా. హలో హలో డాడీ, ఎక్కడున్నావు డాడీ? అమ్మ లేస్తుంది డాడీ. ఇదేంటి ఎప్పుడు లేదు మా ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారే? అన్నా మనకు అమ్మ లేదన్నా. నువ్వేం కొడుకువేమో. అమ్మని కోరిక పట్ల తీరుతానమ్మా. నీ కోరిక తెచ్చుకునేదమ్మా లే అమ్మా. ఎంతసేపు ఉంచుతారు, తీసేయండి శివాన్ని. లైట్స్ ఆఫ్. కొన్ని రోజుల తర్వాత నాన్న అన్నం తిన్నానా? అన్న నువ్వు కూడా అన్న. అన్నం ఎట్లా వద్దురా? అమ్మ చివరి కొరకు అలా తీర్చలేవురా? నా కడుపులో చెవొట్టిరు కదరా మీరు. అన్న నువ్వేం బాధపడకన్నా. నాన్న గురించి మనకు తెలియదేమని చెప్పు. లేదు నాన్న తప్పేం లేదు. అమ్మ చివరి కోరిక కూడా తీర్చలేకపోయాను. ఒక చెడ్డ కొడుకులా మిగిలిపోయాను. లేదన్నా, నువ్వు అట్లా బాధపడకు. నా కోసమైనా నువ్వు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటావు. నాకు ఆ నమ్మకం ఉందన్నా. నీకు తప్పకుండా జాబ్ వస్తుంది నాన్న. అలా రోజులు గడుస్తున్నాయి. బాలేష్ తన తల్లి కోరిక తీర్చడానికి పగలు రాత్రి కష్టపడి చదివి మొదటి రెండవ ప్రయత్నంలో విఫలమై మూడవసారి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. రిజల్ట్ రోజు చెల్లి ఈరోజు ఏం రోజు గుర్తుందా? గుర్తుందన్నా, ఎందుకు గుర్తులేదు? మన అమ్మను మిస్ అయ్యి ఈ రోజుకి సంవత్సరం. అలాగే నువ్వు మొన్న రాసిన ఎగ్జామ్ రిజల్ట్ కూడా అన్నా. అదే రిజల్ట్ ఎలా వస్తుంది అనేది కంగారుగా ఉంది. లేదన్నా, నీకు ఈసారి ఖచ్చితంగా జాబ్ వస్తుందన్నా. సరే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం. సరే అన్న. నానా చెప్పమ్మా. మొన్న అన్న ఎగ్జామ్ రాశాడు కదా నాన్న. అవునమ్మా. ఆ ఎగ్జామ్ రిజల్ట్ ఈ రోజే నాన్న. అవునా? సరే వాళ్ళకి జాబ్ వచ్చినా ఏదొచ్చినా ఏదో ఒక వర్క్ వేసుకుని సరిపోతుందమ్మా. అమ్మ వాళ్ళ అమ్మ కోరిక చెల్లెగా నిలబెడితే సరిపోతుందమ్మా. సరే నాన్న, అన్నకి ఉద్యోగం రాకపోయినా నువ్వేమనుకున్నాను. ఏమన్నా ఏమన్నా నానా నానా నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. అన్నకి జాబ్ వచ్చింది. ఏమోరా, అమ్మ లేదని బాధపడాలో నీకు ఉద్యోగం వచ్చిన సంతోషపడాలో అర్థమవుతలేదురా నాకు. అమ్మని జాబ్ సంపాదించానమ్మా. నువ్వు కన్నగా నెరవేరిందమ్మా. జాబ్ వచ్చిందని సంతోషంగా నువ్వు లేవని బాధ
అలా ఎన్నో కష్టాలు పడి బాలేష్ వాళ్ళ అమ్మ కోరికను తీర్చాడు. చివరి మాట, మన రాతలో అదృష్టాన్ని, గీతల్లో ఐశ్వర్యాన్ని